ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఫిబ్రవరి నెల 25వ తారీఖు 2026 బుధవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన. ఈ దిన మన ధ్యానాంశం ధైర్యం తెచ్చుకొనండి. దేవుని వాక్యం చదువుకుందామండి. యేసుప్రభువు వారు ఈ రీతిగా సెలవిచ్చారు. యోహాను సువార్త 16:33 లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకమును జయించున్నానని. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని ద్వారా ప్రతిదినం దేవుని వాక్యం వింటూ మరి ఈ వాట్సాప్ ద్వారా మరి సోషల్ మీడియా ద్వారా మీరు షేర్ చేస్తూ లైక్ చేస్తూ మరి సబ్స్క్రైబ్ చేసిన మా ప్రియులందరూ ఈ ప్రభు పేరట వందనాలు, దేవుని స్తోత్రాలు చెల్లించుకున్నాం. మీకోసం ప్రతిదినం కూడా దేవుని బిడ్డ మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయం లేచిన వెంటనే దేవుని వాక్యం చదువుకున్నారని ప్రార్థన చేసుకున్నారా? దినదినము దేవుని వాక్యంతో మీరు ధ్యానం కలిగి ఉంటున్నారా? కుటుంబ ప్రార్థనలు ఉదయ సాయంకాలం ఉంటున్నాయా? ఆ రీతిగా చేసినప్పుడు మన కుటుంబాల్లో దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, శాంతి, సమాధానం చూడగలం. ఈ ఉదయకాల దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే ప్రభువారు ఈ మాటలు సెలవిస్తున్నారు. యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకమును జయించున్నానని ప్రభువారు చెప్పాడు. ఈ వచనం ద్వారా యేసు ప్రభువారు కష్టాలలో ఉన్నటువంటి శిష్యులకు, దేవుని బిడ్డలమైన విశ్వాసమైన మనకు ఓదార్పు మరి ధైర్యాన్ని ఇస్తూ లోకంలోని శ్రమలను తాను జయించినట్టు తన యందు శాంతి ఉంటుందని తెలియజేస్తూ ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు కూడా ప్రభు ఏ రీతిగా సాతాన్ని, పాపాన్ని, లోకాన్ని జయించాడు, శోధనలు జయించాడు, ప్రభుని నమ్మిన మనం కూడా జయించగలిగినటువంటి గొప్ప వాగ్దానం ప్రభువారు ఇస్తున్నాడు. లోకంలో శ్రమలు ఉన్నాయని ప్రభువారు చెప్తున్నాడు. క్రీస్తు ప్రభువును అనుసరించే మనకు లోకంలో కష్టాలు, వ్యతిరేకత తప్పవండి. ఈనాడు అనేక దేశాల్లో మరి మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో మరి దేవుని బిడ్డలకు ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నారు, కష్టాలు ఎదుర్కొంటున్నారు. దేవుని బిడ్డారా, క్రీస్తు ప్రభువును అనుసరించే వారికి కష్టాలు ఉన్నాయి, వ్యతిరేకత ఉంది. నా యందు సమాధానం ఉందని కూడా ప్రభువారు చెప్పాడు. బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా యేసు క్రీస్తు ప్రభువుపై విశ్వాసం ఉంచడం ద్వారా అంతర్గత శాంతి, సమాధానం కూడా కలుగుతుంది. అందుకే ప్రభువారు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. శ్రమలను చూసి భయపడకుండా లోకాన్ని, పాపాన్ని, మరణం, కష్టాలు జయించిన క్రీస్తుపై, ప్రభుపై ఆధారపడి ధైర్యంగా ఉండాలి. విజయం కూడా ఉంది మనకి. యేసు ప్రభు తన మరణ పునరుద్ధార ద్వారా లోకాన్ని జయించాడు. కాబట్టి ఆయన నమ్మిన మనకు కూడా విజయం ఉందని చెప్తున్నాడు. ఈ వచనం ద్వారా కష్టకాలంలో నిరాశపడకుండా క్రీస్తు ప్రభువులో నిరీక్షణతో మనం జీవించాలని ప్రభువారు బోధిస్తున్నాడు. శ్రమలు, హింసల విషయంలో ప్రభు చెప్పిన మాటలు నిజమైనవి. ఏ అనుమానం లేకుండా ఆ శ్రమలో నా వంతు నేను అనుభవించాలని మనం గురి కలిగొండా మనం ఆ ధ్యానం ఆ త్రొక్కబడుతున్న కళ్ళంలో పడుకొని ఉన్నాము. మన మీదుగా ధాన్యాన్ని నూర్చే కొయ్య వెళుతూ మనల్ని నలగొడుతుంది. ఆ నూర్చే కొయ్య పక్కన పెట్టబడాలని, ఒక గోడకు వేలదీయబడాలని మనం నిరీక్షించలేదు. మన శత్రువు దేశంలో ఉన్న సమయంలో సుఖం, శాంతి దొరకాలని ఎలా ఆశించగలం? అది ఏమైనా మన సొంత ఇళ్ళ. చెరలో ఉన్నప్పుడు సంతోషం అనేది ఎలా దొరుకుతుందండి? అరణ్యంలో ఉన్నప్పుడు సౌకర్యాల కోసం మనం ఎదుగుతున్నామా? ఈ లోకంలో ఉండగా మనకు విశ్రాంతి లేదండి. ఇది మంటలు కక్కుతూ ఉన్న ఉక్కు కొలిమి, శుద్ధితో నిరంతరం కొట్టబడుతూ ఉన్నవి. కనుక దేవుని బిడ్డ, ఇది దేవుని బిడ్డల యొక్క అనుభవం అయి ఉంటుంది, ప్రభు బిడ్డల యొక్క అనుభవం అయి ఉంటుంది. ధైర్యం తెచ్చుకుని ప్రభు చెప్తున్నాడు. దేవుని బిడ్డ, ఏ పరిస్థితులు కృంగిపోయి ఉన్నావో, అధైర్యంలో ఉన్నావో ప్రభు చెప్తున్నాడు. నీ కష్టాలు బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ ఆర్థిక ఇబ్బందులు బట్టి, మరి వ్యాపారాలు నష్టపోయి, మరి ఉద్యోగాలు లేక, మరి దేని బిడ్డ ఏ పరిస్థితుల్లో అధైర్యంతో మరి కృంగిన స్థితిలో ఉన్నారో ప్రభువారు చెప్తున్నాడు. ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకాన్ని జయించానని మీరు కూడా జయించగలని చెప్తున్నాడు. ఈ పోరాటంలో మనం దేవుని బిడ్డారా అలసిపోవాల్సిన పని లేదు. ఈ పోరాటంలో నిరాశపడుతున్న పని లేదు. ఒక దినం రాబోతుంది, ప్రభు మనకు గొప్ప ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు, గొప్ప జయం ఇవ్వబోతున్నాడు. మన కష్టాల నుంచి, సమస్యల నుంచి విడుదల చేసి శాంతి, సమాధానం, నెమ్మది కూడా ప్రభు ఇస్తాడు. మన దేవుడు జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు, కృప వెంబడి కృప చూపించే దేవుడు. కనుక దేవుడి బిడ్డ, ఈ వాగ్దానం పట్టుకుని ప్రభు సన్నిధిలో మొరపెట్టు, ప్రార్థన చేయి. దేవుడిని సమస్యల నుంచి, కష్టాల నుంచి విడుదల చేసి శ్రమల్లో, కష్టాల్లో అధైర్యపడకుండా గొప్ప జయం ప్రభు ఇస్తాడనే నమ్మకంతో మనం ప్రభుల ముందుకు సాగుదాం.
దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు ఆర్చించిన నాయన. స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వివాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరెట్టిన బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డపై నీ ప్రత్యేక కృప చూపించిన ఆయన ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రవహింపజేస్తున్నావు నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్న తండ్రి. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేదనన్నారు అటువారు కావాల్సిన ఆదరణ దయచేయండి. స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలకు తిప్పబడుతున్న యవన బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును గాక. వివాహం కాని యవన బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. మా దేశాన్ని, మా దేశ ప్రజలను, ప్రపంచ దేశాలను రక్షించుకోండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆ మారుమూల గ్రామంలో మురికివాడలో జరుగుతున్న పరిచయం అంతటిపై నీ దీవెనించండి. నీ దీనదాస్తులను, దాస్తులను, విధురాన్ని, దిక్కు లేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ నెలలో వారి యొక్క ప్రతి అవసరం తీర్చమని, మేలు కొరకే జ్ఞాపకం చేసుకోమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.